తిరుపతి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, ఆరణి శ్రీనివాసులపై భూమన ఫైర్. మొన్న జరిగిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతిలో దొంగలు పడ్డారని అన్నారు. అవును, నిజమే. తిరుపతిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు అనే దొంగలు పడ్డారు. వాళ్ళిద్దరిని వెతకడానికి మా 25,000 మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్, నువ్వు పుట్టిన సంవత్సరంలోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నువ్వు విప్లవ రాజకీయాల గురించి పెద్దగా తెలిసినట్లు ఇప్పుడు మాట్లాడుతున్నావు. చేగువీరా గురించి చెబుతున్నావు. నేను 1974లోనే విప్లవ రాజకీయాలు, ఉద్యమాల్లో నడిపేవాడిని. ఎమర్జెన్సీ సమయంలో 2 ఏళ్లు జైలు జీవితాన్ని గడిపిన చరిత్ర నాది. నీ స్థాయి ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు సంస్కారహీనుడివి పవన్ కళ్యాణ్. ఈ 5 ఏళ్లలో మేము ఎక్కడైనా దౌర్జన్యం చేసినట్లు నిరూపిస్తే మా అబ్బాయికి ఓట్లు వెయ్యొద్దు. చిత్తూరు నుంచి ఆకు రౌడీలను, వీధి రౌడీలను వెనకేసుకొని తిరుగుతున్నావు. 53 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశాను. నువ్వా నన్ను ఎదిరించేది? నువ్వా నన్ను బెదిరించేది? మా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేదే. ప్రజాద్రోహి పవన్ కళ్యాణ్ ను ఓడించండి. 48, 49 సంవత్సరాల క్రితమే చంద్రబాబు ₹2 దొంగతనం చేసిన వ్యక్తి. నిధులు సేకరించడానికి 1974 డిసెంబర్ 8న నేను రాడికల్ విద్యార్థిగా రామ్దాస్ థియేటర్లో బెనిఫిట్ షో వేయించాం. టికెట్ కొనమని మా స్నేహితులతో కలిసి చంద్రబాబును కలిశాం. అప్పుడు చంద్రబాబు పక్కనోళ్ల జోబిలో ₹2 దొంగలించి మా దగ్గర టికెట్ కొన్నాడు. గతంలో నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను అవినీతికి పాల్పడ్డానని టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా చేశాడు చంద్రబాబు. దీంతో నేను అప్పటి రాష్ట గవర్నర్ను కలిసి నా మీద విచారణ జరిపించమని కోరాను. చివరకు నేను అవినీతి చేయలేదని చెప్పి కుర్తాలం పీఠాధిపతి నాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చంద్రబాబు, నాతో పెట్టుకుంటే నిన్ను కడిగి పారేస్తా. ఈనాడు పత్రిక మా మీద ఇష్టం వచ్చినట్లు రాస్తోంది. హద్దులు మీరి రాస్తోంది. రామోజీరావుతో సన్నిహితుడిగా ఉండేవాడిని. 20-30 సార్లు గంటల కొద్దీ మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని రామోజీరావు అనుసంధానం చేశాను. అప్పుడు ఆ ముసలి గుంటనక్క రామోజీరావు 2,000 కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం మీ గురించే రాస్తామని నాతో అన్నాడు. ఇది వాస్తవమని నా బిడ్డల మీద ఒట్టేసి చెబుతున్నా. కాదని రామోజీరావు తన బిడ్డల మీద ఒట్టేసి చెప్పగలడా? రామోజీరావు కొడుకు సుమన్ కూడా తన బాధ నాతో ఎన్నోసార్లు చెప్పుకునేవాడు. సుమన్ ని ఉద్దేశించి రామోజీరావు, నువ్వు నాకు పుట్టలేదని తిట్టేవాడని సుమన్ చెప్పాడు. సవాల్, ఏ పరీక్షకైనా నేను సిద్దమే. మీ మీద విచారణ జరిపించండి. మన తిరుపతిలో దిబ్బల మీద తిరిగే కోడిపుంజుకు ఆరణి శ్రీనివాసులకు పెద్ద తేడా లేదు. మన దిబ్బల మీద తిరిగే కోడిపుంజుకు ఉన్నంత బుర్ర కూడా ఆరణి శ్రీనివాసులకు లేదు. పవన్ కళ్యాణ్ కి 30 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ సంపాదించాడు. చిత్తూరు నుంచి వచ్చిన ఈ గోడ దొంగను అభినయ్ చెప్పినట్లు రోడ్ల పేర్లు గుక్కి తిప్పకుండా చెప్పమనండి చూద్దాం. చిత్తూరు నుంచి తిరుపతికి సరిగ్గా దారి కూడా తెలియని ఆరణి శ్రీనివాసులకి ఓట్లు వేస్తారా? దివ్య పురుషులను అజరామరం చేసింది మా పాలన. ప్రజాక్షేమం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసిన మా వాళ్లం. నీలాగా పవన్ కళ్యాణ్కి 30 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చి టికెట్ తెచ్చుకోలేదు. ఓడినా పర్వాలేదు, కానీ ఎవరికైనా ఉంగే ప్రసక్తే లేదు. తిరుపతిలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, అలాగే మరో నా బిడ్డ సమానుడైనటువంటి గురుమూర్తిని ఆశీర్వదించడానికి తరలి వచ్చినటువంటి ఏ జాతీయ నాయకుడు ఇక్కడికి రాలా. ఓ మామూలు కార్యకర్తలమైనటువంటి మనం, జగనన్న సైనికులమైనటువంటి మనం, మన ఊరి అభ్యర్థుల్ని గెలిపించడానికి ఒక సమావేశం పెడదాం. నిన్న లేక మొన్న 4 కాళ్ల మీటింగు పెడితే మేము నాయకులమే కాదు, జగనన్న భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఎవరికయ్యా మన ఓటు? ఎవరికై జగన్? కుటుంబ సభ్యులకు ఇక్కడ ఎంతో సేపటి నుంచి చాలా ఓపిక అర్థమవుతుంది. 5 సంవత్సరాలు పాలించినటువంటి ఆయన తిరుపతికి ఏం చేశాడో ఒకసారి చూడాలి, చిత్తూరుకి ఏం చేశాడో చూడాలి. అలా డాక్టర్ శిరీష గారు, అక్క మేయర్ తిరుపతి గారికి మరియు నా సోదరుడు కోరుతున్నాం. వేదిక అధికారంలో ఉన్న మీరు ఒక రోడ్డు కానీ, ఒక కన్స్ట్రక్షన్ కానీ,
ఒక ల్యాండ్ మార్క్ లాగా తిరుపతిలో చేసిన అభివృద్ధి పనులు రోడ్ల పేర్లన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడ రోడ్లు వేసింది. మన ప్రతి తిరుపతి జై జగన్ రోడ్ల పేర్లను రాసుకొని వచ్చి చెప్పమని చెప్పండి, మనం ఆయన అభినందిస్తాం. అడవి ఏం మిగలేదు. ఆ కథలో గొడ్డలు గెలిచింది, ఈ కథలో సగయ్యారు గెలిచాడు. ఎవరు సగయ్యారు? 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు అనుకున్నాం కదా. జంతువులు, చేపలు, సర్పాలు, పక్షులు ఇవన్నీ కూడా మేమందరం కూడా సెలవురికే వేశాము, మేము గొడ్డలికి వేయలేదని చెప్పినారు. ఒక కథ చదివాను, చాలా బాగుంది. వెంకట్లు అదేంటంటే అడవిలో ఎన్నికలు జరిగినాయంట. ఇంకొక 2-3 నెలల్లో చేసుకుని